అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. సో వాసవి క్లబ్ నుంచి ట్రెజరర్ వినోద్ కుమార్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాను. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, రాజశ్యామల యాగం అనేది అంటే కేవలం మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎంలు, పిఎంలు మాత్రమే చేస్తారు, సాధారణ ప్రజలు చేయలేరు అని అనుకునేటువంటి సందర్భంలో ఇంతమంది దంపతులతో 250 మంది దంపతులతో కలిసి చాలా పెద్ద యాగం నిర్వహిస్తున్నారు. ఇందులో మీరు ముఖ్య పాత్రలో కూడా ఉన్నారు. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? సో చాలా సంతోషం అమ్మా. 251 జంటలతో ఈరోజు మీకు తెలుసు సనాతన ధర్మం ఎట్టిపోతుందో. సో మీరు అన్నారు రాజకీయ నాయకులకే మీరు చేయడానికి వీలవుతుంది కదా అని చెప్పి. అందుకనే సామాన్య జనానికి కూడా అందరికీ కూడా ఈ అవకాశం కల్పించాలని చెప్పేసి కొంచెం మేము పెయిన్ తీసుకునైనా సరే ఈ యాగాన్ని 3 నెలలు 3-4 మంత్స్ అయింది మేము ఇది స్టార్ట్ చేసి. ఈరోజు సంతోషంగా ఎక్కడా కూడా ఆటంకం లేకుండా కొనసాగుతుంది. సో మేడం సపోర్ట్ ఎలా ఉంటుంది ఇంట్లో కానివ్వండి, లేదంటే బిజినెస్ పరంగా? ఎందుకంటే ముఖ్యంగా యాగం అన్నప్పుడు చాలా పెద్దది కాబట్టి మీ భుజాలపై మీ బరువును మోస్తున్నారు. సో మేడం సపోర్ట్ ఎలా ఉంటుంది? మేడం, నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్క మగవారైనా సరే వాళ్ళు ఇంట్లో మమ్మల్ని బయటికి పంపిస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం. వాళ్ళు కట్టేసి పెట్టుకుంటే మాతో ఏమీ కాదు. ఆ సంగతి మీకే బాగా తెలుసు మాకంటే. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఫ్రీ హోల్డ్ వదిలి మమ్మల్ని బయటికి వెళ్ళి వర్క్ చేయండి అని చెప్పకుండానే చెప్తారు కాబట్టి మేము ఇది చేయగలిగినాం. చాలా సంతోషంగా ఉంది. మా మిస్సెస్ ఎప్పుడు కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే అండి. సో రాజశ్యామల యాగం అంటే చాలా గొప్పది రాజకీయ పరంగానే కాదు, ఎవరు ఏ చిన్న బిజినెస్లో ఉన్నా సరే ఆ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటారు కదా. సో మీరు ఎలా అనుకుంటున్నారు, అమ్మవారి అనుగ్రహం ఏ విధంగా కలుగుతుంది అనేది? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఏం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక సంకల్పం ఉంటుంది. ఆ సంకల్పం ఏదో వాళ్ళు అనుకొని ప్రతి ఒక్కరికి ఈ అవకాశాన్ని కల్పించాలి చాలా తొందరగా, అంటే చాలా ఈజీగా. ప్రతి ఒక్కరు ఇప్పుడు 250 మంది పాల్గొన్నారంటే అందరికీ కూడా ఈజీగా పాల్గొన్నారు, చాలా సంతోషపడుతున్నారు వాళ్ళకి ఆ అవకాశం దొరికినందుకు. సో వాళ్ళ కళలు, వాళ్ళ ఆశయాలు కూడా నెరవేరాలనేసే ఒక ఆశయంతో ఇది స్టార్ట్ చేసింది మా ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మా కోర్ కమిటీ మెంబర్స్, మా క్లబ్ మెంబర్స్ అందరూ. లాస్ట్ ఇయర్ కూడా సుదర్శన హోమం చేయడం జరిగింది 115 జంటలతోటి. ఈ సంవత్సరం మళ్ళీ 251 జంటలతోటి రాజశ్యామల యాగం చేయడం జరిగింది. సో అందరికీ ఈ అవకాశం రావాలని, సో అందరూ వినియోగించుకోవాలని, మన సనాతన ధర్మం ఎంతో ముందుకు పోవాలని మా ఆశ, మా ఆకాంక్ష. ఓకే. సో మేడం మీరు చెప్పండి, అంటే ఇందులో వాసవి గ్రూప్లో సార్ కూడా ట్రెజరర్గా ఉన్నారు. సో అందరూ మామూలుగా యాగం చేస్తే మీరు పెద్దపీట మీకు ఉంటుంది ఖచ్చితంగా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మవారి కృప దగ్గరుండి అమ్మవారికి పూజ చేస్తున్నారు. ఇది మా పునర్జన్మ సుకృతం అనుకోవాలండి, ఇది ఉండాలి అంటే. ఎందుకంటే రాజశ్యామల హోమం గురించి చాలామందికి తెలియదు, ఇది ఫస్ట్ అని చాలామందికి అనుకుంటారు. సో దాని గురించి కనుక్కొని దాని గురించి స్టడీ చేసి ఓకే ఇట్లా చేస్తే ఎలా ఉంటుందా అని మాకు ఇది ఫస్ట్ అనమాట. సో రికగ్నైజ్ అయ్యి అమ్మవారి కృప మాకు ఉండాలని చెప్పి ఎంతో కష్టంగా, అంతే కష్టపడ్డా సరే మాకు అది సంతోషంగా అనిపించి ఈ యాగాన్ని చేసుకుంటున్నాం. సో మొదటిసారి కదా రాజశ్యామల యాగం, అందులోనూ చాలా పెద్దది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? అసలు ఈ యాగం గురించి నాకు ఫస్ట్ ఐడియా లేదు, తెలీదు. ఈ స్టార్ట్ చేసింది కూడా మా ప్రెసిడెంట్ గారండి, వాళ్ళ ఐడియా త్రూ. సో దాని గురించి మేము తెలుసుకొని ఇలా ఉంటుంది అనేసి కార్యక్రమం స్టార్ట్ చేయాలని. సో ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి జంటలు కానివ్వండి, వచ్చినటువంటి వీక్షిస్తున్నటువంటి భక్తులు కానివ్వండి, సో ఇంతమంది సమక్షంలో పూజా కార్యక్రమం అనేది జరుగుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి, చెప్పలేనంత హ్యాపీగా ఉంది. పూజ చేస్తుంటే కూడా పంతులు గారు అక్కడ చేసి గూస్ బంప్స్ లాగా అనిపిస్తున్నాయి మాకు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మంచిగా అవుతుంది. ఇంకా కార్యక్రమం ఇంకా ఉంది, హోమం స్టార్ట్ కాలేదు, ఇంకా హోమం ఉంది. అందరూ హ్యాపీగా, అందరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళ సంకల్పం ఏమైతే అనుకున్నారో అది నెరవేరాలి. అమ్మవారి దయ అందరికీ ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఈ యాగం ముఖ్యంగా అండి, అంటే మన హిందువులందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ యాగాలు ఎవరు చేశారనేది. ఈ యాగము శ్రీరాముడు సీతాదేవి అడవికి పోయినప్పుడు బంగారు సీతాదేవిని కూర్చోబెట్టుకొని ఆయన చేసిన యాగం ఇది. సో అంటే ఆ యాగం అంటే అందరికీ తెలుసు. సీతాదేవి అడవికి పోయినప్పుడు కూడా శ్రీరాముడు
ఆ బంగారు సీతాదేవిని తయారు చేయించుకొని పక్కన కూర్చోబెట్టుకొని సీతాదేవి అందుబాటులో లేకపోయినా సరే చేసిన యాగం ఇది. ముందు మన హిందువులందరికీ అది తెలుసు. మళ్ళీ మన ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని మా విజ్ఞప్తి. తప్పకుండా అండి, సనాతన ధర్మంని కాపాడాలి, ముందుకు వెళ్ళాలి అని మీరు కోరుకున్నట్టు ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాము, భారతీయులం అందరం కూడా. సో మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము కూడా భాగమైనందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.